ప్రేజ్ ద లార్డ్ హల్లెలూయా. స్తోత్రములు, దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికి వందనాలండి. ప్రేజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పుణ్యనామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరల దేవుడు నూతన వారాన్ని ఇచ్చాడు. మరి ఆదివారం అనేసరికి ఆరాధనల రోజు. కొందరైతే ఉదయం ఆరాధన పాల్గొంటారు, సాయంత్రం ఆరాధన పాల్గొంటారు భక్తిపరులైన వారు అండి. సంతోషం. దేవుని సన్నిధిలో మరి ఎంత గడిపినా, రోజంతా గడిపినా తప్పు కాదండి. అనవసరమైన చోట్లకి వెళ్ళడమే తప్పు. మరి సెలవు కదన్నా, ఈరోజు మేము సరదాగా మందిరానికి వచ్చావు, ఆరాధనలో పాల్గొన్నావు, ఇక వీళ్ళు సరదాగా గడుపు. ఎవరొద్దంటున్నారు? సరదాగా సాయంత్రం చక్కగా పిల్ల పాపలు చక్కగా వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, బయటే తినండి, మంచి రెస్టారెంట్లో భోజనం చేయండి, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. సరేండి, మరి ఈరోజు సోమవారం కదండి. ఈ రోజుకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. వాక్యాన్ని 106వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతాను. ఆయన పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఇదండి, యెహోవా పరాక్రమ కార్యములను కదా. యెహోవా చూపించండి, స్క్రీన్ మీద చూపించండి. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? పరాక్రమశాలి అంట దేవుడు. పరాక్రమశాలి అంటే బలవంతుడైన, అందరికంటే బలవంతుడైన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పరాక్రమ కార్యములను ఎవడు వివరించగలడు? ఎన్నో చేశాడు. ఏంటండి, ఎన్నో ఉన్నాయి అన్నా ఎన్నని చెప్పగలము కదా. ఎన్నని చెప్పగలమండి. ఈ భూమి అంట సరిపోదంట ఆయన కార్యాలను వివరించడానికి, రాయటానికి. ఏంటండి, యోహాను అంటున్నాడు భక్తుడు, ఆయన చేసిన కార్యాలను వివరించడానికి ఈ భూమి అంతా సరిపోదు, భూమి సరిపోదంట. మరి నీ నోరు సరిపోద్దా? నా నోరు సరిపోద్దా? నొప్పి పుట్టుద్ది కదా. నేను చెప్పలేండి సాక్ష్యం, నా వల్ల కాదు, నీ వల్ల కాదు. మరి ఆయన కార్యాలు చేసిన, ఆయన అద్భుత కార్యాలు, మహోపకార్యాలు మరి ఎన్నో ఉన్నాయి. అందులో మనం చూద్దాం. ఒకటి నిర్గమకాండములు ఉంటాయండి, 14వ అధ్యాయము 26 నుండి చదువుతాను. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తులు మీ మీదికిని, వారి రథుల మీదకిని, వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమని మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దుబొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను గనక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయారు. ఏమైపోయారంట? సముద్రాన్ని చూసి, పొంగుతున్న సముద్రాన్ని చూసి పారిపోయారు. అంటే వీరి పక్షాన ఎవరున్నారు? పరాక్రమశాలి అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరాక్రమశాలి అయిన దేవుడు ఐగుప్తులను చూడండి, తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయేరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనము చేసిరి. వాళ్ళు వచ్చేసారు, మధ్యలోకి వచ్చేసారు కదండి. వాళ్ళు ఆ పొంగును చూసి భయపడిపోయి వెనకకు పోయారంట. వెనుకకు పారిపోతా ఉంటే వదులుతాడా దేవుడు? ఆయన పరాక్రమశాలి కదా. సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోతారంట. చూడు, పారిపోయి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రక్తం మీదను రౌతుల మీదను వారి వెనుక సముద్రంలో వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్క శాల్తి కూడా లేదు. ఏంటండి, ఒక్క డెక్క కూడా లేదు. అంతా ఊడ్చుకొని పోయింది. ఇశ్రాయేలు ఏమో ఒడ్డునున్నారు. మరి శత్రువులు సముద్రం మధ్యలో ఆ ప్రవాహముల సముద్రపు పొంగులో కొట్టుకొని చచ్చారు. అయితే ఇశ్రాయేలులు ఆరిన నేలను సముద్రము మధ్యలో ఉన్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కన గోడవలే ఉండెను. ఆ దినము యెహోవా ఐగుప్తుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలులు
చచ్చిన ఐగుప్తులను సముద్రము తీరమున చూచిరి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్క నిమిషంలో చచ్చిపోయారు. పరాక్రమశాలి దేవుడు, శత్రువులను తరిమే దేవుడు, శత్రువులను జలసమాధి చేసే దేవుడు. జలసమాధే కదా ఇది, ఏంటంటే జలసమాధే కదా. ఇశ్రాయేలు చూస్తున్నారంట, వీడే కదా మాయా, వీడే కదా మనం తరిమింది. అవునా, వాడైనా చూడరా, ఆడెక్కడున్నాడు, ఆడి శవము సముద్రం మీద తేలియాడుతూ ఉంది. వీడే మాయా, వీడే. మరి ఎలా చచ్చాడు? పరాక్రమశాలి, శత్రువులను జలసమాధి చేశాడు. ప్రేమని దేవులారా, సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేటట్టు చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పారిపోతారు, అణిచివేస్తాడు. నీ పక్షాన దేవుడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడున్నా ఇజ్రాయేలు? ఎక్కడున్నారండి? సముద్రంలో ఉన్నారా? ఒడ్డున ఉన్నారు. ఎక్కడున్నారండి? ఒడ్డున. అందరూ ఏంటండి, వాళ్ళతో పాటు జంతువులు కూడా ఉండొచ్చు కదా, ఉన్నాయా? వాళ్ళతో పాటు ఏంటంటే వాళ్ళ మంద ఉందా లేదా? మంద ఉందా లేదా? ఒక్క మంద కూడా తప్పిపోలే, ఒక్క గొర్రె, ఒక్క కుక్క కూడా తప్పిపోలే, ఒక కోడి పిల్ల కూడా తప్పిపోలే. అన్నిటినీ పైకి దోళించేశాడు ప్రభు. బ్రతకండ్రా, మీరు నా సొత్తు. మనమందరము ఆయన సొత్తై ఉన్నాం. మన పక్షాన దేవుడు ఉంటాడు, ఎంతకైనా తెగిస్తాడు దేవుడు మనతో. మనం ఆయన పిల్లలం కదండి. శత్రువులను జలసమాధి చేసినట్టుగా నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ వ్యక్తి, ఏ ఆయుధము నీకు వ్యతిరేకం ఉన్న ఏ వ్యక్తి కూడా వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ అండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడ, ఈ వాక్యమును ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీవు పరాక్రమశాలివి, నీ పరాక్రమ కార్యములను ఎవడు వివరించగలడు? ఎన్నున్నాయి ప్రభు, అన్నయ్యని ఎన్నో బోళలన్నీ ఉన్నాయి, వివరించగలమా? అయ్యా నీకు స్తోత్రం. అయ్యా 6 నెలలను సముద్రమును ఎండగట్టి ప్రభా ప్రజలను నడిపించాను, బిడ్డల్ని ప్రభా వారిని చేర్చుకున్న, ఒడ్డున చేర్చావు. ఈ వాక్యమును ప్రతి బిడ్డను ప్రభా నీకు స్తోత్రం. సమస్త శత్రువుల నుండి ప్రభా ఇదిగో తండ్రి, వాళ్ళు ఎదుటి సమస్త శత్రువులు పారిపోనట్లు కార్యాలు జరిగించమని, ఈ రోజంతా విశేషమైన జ్ఞానం దయచేయమని, కృపను దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు తోడైనగాక. అందరూ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.